నమస్కారం. శుభదిన కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది, నేటి పంచాంగం, ద్వాదశ రాశుల వారు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది, ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష వాస్తు పట్టభద్ర, జ్యోతిష మహోపాధ్యాయ పంచాంగకర్త, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం గురించి ప్రేక్షకులకు తెలియజేస్తారా? 22/8/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 6:01, సూర్యాస్తమయం సాయంత్రం 6:37, తిథి దశమి రాత్రి తెల్లవారుజాము 2 గంటల వరకు, నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 2:49 వరకు, యోగాలు విష్కంభ పూర్తిగా, కరణము తైతిల మధ్యాహ్నం 12:48 వరకు, భవ రాత్రి తెల్లవారుజాము 2 గంటల వరకు, రాహుకాలం ఉదయం 9:10 నుంచి 10:44 వరకు, గుళిక్కాలం ఉదయం 6:01 నుంచి 7:35 వరకు, యమగండం మధ్యాహ్నం 1:54 నుంచి 3:28 వరకు, అభిజితముహూర్తం ఉదయం 11:54 నుంచి 12:44 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:01 నుంచి 6:51 వరకు, మరలా 6:51 నుంచి 7:41 వరకు, వర్జం రాత్రి 11:47 నుంచి 1:35 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారి గురించి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? మేషరాశి వారికి ఎక్కువ శాతం ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్లే భాగంలో అధిక ఉత్సాహం, అధిక చురుకుదనం ఉన్నప్పటికీ కూడా తొందరపాటు నిర్ణయాలు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లే పరిస్థితులు పెంపొందించుకోవాలి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. గృహ వాహనాల విషయంలో కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయించే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. వ్యక్తుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా ప్రయత్నాలు చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. దగ్గర ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలతో నిర్ణయాలు తీసుకోవాలి. స్నేహితులతో కావచ్చు, లేకపోతే ప్రయాణాల విషయంలో కావచ్చు, తగిన జాగ్రత్తలు అవసరమైన విషయాన్ని ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాలి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారి గురించి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? వృషభ రాశి వారికి సాంఘిక సంబంధాల విషయంలో, నూతన మైత్రి బంధాల విషయంలో, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయంలో, భాగస్వామ్య వ్యవహారాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయించే అవకాశం అనేది కనబడుతోంది. ముఖ్యంగా ఆత్మీయులైన వ్యక్తులతో కలిపి వాటి యొక్క అభివృద్ధి కొరకు ప్రయత్నం చేసే విషయంలో కొంత ఆత్మస్థైర్యాన్ని కూడా పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అది అధిక శాతం ఉపయుక్తంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా తీసుకునే ఏ నిర్ణయమైనా, అంటే వ్యాపార అభివృద్ధి కావచ్చు, భాగస్వామ్య వ్యవహారాలు, ఏ విషయంలోనైనా సరే మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీలైనంత జాగ్రత్తగా మాట్లాడి ఘర్షణలకు అవకాశం లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఒకటి మనకి కనబడుతుంది. కనుక ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. సజ్జన సహకారం ఏర్పడుతుంది. ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. లాభదాయకంగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయినప్పటికీ కూడా దాని విషయంలో తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో వ్యక్తుల సహకారాన్ని సద్వినియోగపరుచుకొని ఆ విధానంలో ముందుకు వెళ్లే ప్రయత్నాలు లాంటివి చేయాలి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? మిథున రాశి వారికి కృషిశీలత పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. న్యాయపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, రోగనిరోధకతను పెంపొందించుకోవడానికి విశేషంగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. రుణాల విషయంలో కూడా తీవ్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మంచి మాటలతో నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా వ్యక్తులతో మాట్లాడడంలో కావచ్చు, సమయస్ఫూర్తి నిర్ణయాలతో సమస్యని అధిగమించడంలో, సమస్య పరిష్కార దిశగా చేసే ప్రయత్నాలలో వీలైనంత వరకు మంచిగా మాట్లాడి పనులు సాధించుకునే ప్రయత్నాలు చేస్తూ సమస్యల్ని సాధించుకునే ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కానీ, వ్యక్తిగత లాభాల విషయంలో కానీ, మీకు ఆత్మీయులైన వ్యక్తులు, మీ కుటుంబ సభ్యులు, మీకు అందరికంటే ముఖ్యంగా అనుకున్న సిబ్లింగ్స్ కానీ వారి యొక్క సహకారం విషయంలో వారితో చర్చించేప్పుడు ఉద్వేగాల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్తే మరింత మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది మనకి లభ్యమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? కర్కాటక రాశి వారి విషయంలో వీరికి వీలైనంత వరకు ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు.
తక్కువ శ్రమతో పనులు సాధించడానికి ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల కన్నా కూడా సంతాన వర్గం, వారి యొక్క అభివృద్ధి మొదలైన విషయాల మీద దృష్టి కేటాయించే అవకాశం అనేది కనబడుతుంది. ఆ నేపథ్యంలో ఆ సంతాన వర్గంతో మీ నిర్ణయాల్లో ఆత్మీయులైన వ్యక్తులు, లేకపోతే సంతాన వర్గం, పెట్టుబడులు, భూ సంబంధమైన అంశాలు మొదలైన విషయాల గురించి కీలకంగా ఆలోచనలు చేస్తారు. అదేవిధంగా తల్లి ఆరోగ్య విషయంలో కూడా ఆలోచనలు చేస్తారు. ఈ నేపథ్యంలో వీలైనంతవరకు మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి, ఘర్షణలకు దూరంగా ఉండాలి, వీలైనంతవరకు ఉద్వేగాల్ని అధిగమించాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో ఖర్చుల కొరకు ఆలోచనలు చేస్తారు. తల్లి ఆరోగ్యం, స్థిరాస్తులు, గృహ వాతావరణం, గృహ సౌకర్యాలు, విద్యా సంబంధమైన విషయాలు, విద్యార్థుల యొక్క అభివృద్ధి, విద్యార్థుల హాస్టల్ వస్తే మొదలైన విషయాల కొరకు ఖర్చు పెట్టడానికి వెనకాడరు. నిర్ణయాలు తీసుకోవడంలో శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించే ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది కనబడుతుంది. కానీ స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా భూ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల సహకారంతో స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో, భూ సంబంధమైన విషయాలలో మీకు ఆకస్మికంగా మీకు అనుకూలమైన మార్పులే వచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? కన్యా రాశి వారు సామర్థ్యంతో పనులు పూర్తి చేసుకోవడానికి అధిక శ్రమతో కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా సంకల్ప బలాన్ని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ నేపథ్యంలో తోబుట్టువులతో సహకారాన్ని సద్వినియోగపరుచుకుంటారు. తోటి సిబ్బంది, తోబుట్టువులు, అదేవిధంగా ఇరుగు పొరుగు యొక్క సహకారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. సహకారాన్ని అందుకోగలగడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మీ యొక్క తల్లి లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి, వ్యాపార అంశాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, మీ నిర్ణయాలు హర్షదాయకంగా ఉండడంతో వ్యక్తుల యొక్క అభిప్రాయాలు మీకు అనుకూలంగా ఉండడం, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ఆశించిన పనుల్లో విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి కృషి చేయడం, సమస్యల్ని సాధించగలిగిన సమస్య పరిష్కార దిశగా మీ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? తులారాశి వారికి ముఖ్యంగా కుటుంబ వాతావరణం, ఆర్థిక అంశాలు మొదలైన విషయాలలో ఎక్కువ శాతం శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు లాంటివి ముఖ్యంగా కనబడుతున్నాయి. అంటే ఆ నేపథ్యంలో వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో కావచ్చు, కుటుంబ వాతావరణం, వాగ్దానాలు నిలబెట్టుకోవడం, వృత్తిపరమైన విషయాలలో మీ వాగ్దానాలని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కొరకు దృష్టి కేటాయించే అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. అదేవిధంగా ముఖ్యులతో, అంటే మీ యొక్క కుటుంబ సభ్యులలో కుటుంబ పెద్దలతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, వారితో మీ యొక్క అనుబంధం విషయంలో సామాన్య ఫలితాలకి అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు దాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రయత్నాలు చేసుకున్నట్లయితే అది మరింత అభివృద్ధికరంగా ముందుకు సాగడానికి అవకాశం అనేది ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి మీగా మీరు తీసుకునే నిర్ణయాల మీద మీరు స్థిరత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్రశాంతతను పెంపొందించుకోవాలి. కుటుంబ సభ్యుల విషయంలో ఆర్థిక అంశాలలో ఎక్కువ శాతం దృష్టి కేటాయించే అవకాశం ఉంది. దూర ప్రయాణాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నా అందులో స్థిరత్వాన్ని కోల్పోకుండా తగిన విధంగా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఉన్నత విద్య రీత్యా, ఆధ్యాత్మిక ఆలోచనల రీత్యా అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, కీలక పెట్టుబడుల విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యులతో వారి కొరకు చేసే ఖర్చుల విషయంలో కావచ్చు, మొదలైన విషయాలలో అసంతృప్తిని అధిగమిస్తూ పుణ్యబలాన్ని పెంపొందించుకుంటూ ఆధ్యాత్మిక ఆలోచనలతో, పర్యటనలతో ముందు వెళ్ళడానికి తీసుకునే కృషి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అయినప్పటికీ కూడా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు
తగిన విధంగా స్పందించడం, సమయానికి మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవడం, ఘర్షణలకి లోను కాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా మీ యొక్క చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్లో ఉండే వ్యక్తులతో కావచ్చు, లేకపోతే మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మీ యొక్క శ్రద్ధ విషయంలో కావచ్చు, మొదలైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనుస్సు రాశి. అమ్మా, ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? ధనుస్సు రాశి వారికి అధిక శాతం స్థిరాస్తుల పెట్టుబడి కొరకు ప్రయత్నాలు చేస్తారు. సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి కొరకు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు. విదేశీ అవకాశాలు కానీ, దూర ప్రదేశాల్లో విద్య కొరకు కానీ, సంతాన వర్గం అభివృద్ధి విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఒక పక్కన స్థిరాస్తుల విషయం, మరొక పక్కన మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో తీసుకునే నిర్ణయాలు, మొదలైన విషయాల మధ్య ఉద్వేగాలకి లోను కాకుండా, ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో ఎక్కువ ఉద్వేగాలకి లోను కాకుండా, స్థిరాస్తుల విషయంలో మీరు లేకపోతే వ్యాపార అభివృద్ధి విషయంలో ఆర్గ్యుమెంట్స్ కానీ, లేకపోతే వ్యాపార పరంగా ఒప్పందాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కొత్త వ్యక్తులతో ఘర్షణల్ని అధిగమించాలి. వ్యాపార అభివృద్ధి విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్తూ, ఆర్థిక విషయాలలో మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ, స్థిరాస్తి పెట్టుబడుల విషయంలో ఆత్మీయుల్ని సంప్రదించి, అదేవిధంగా ఇంతకుముందు ఇచ్చిన రుణాల విషయాలు ఏదన్నా ఉంటే రుణాల విషయంలో కూడా తగిన విధంగా దాన్ని ఎలాగైనా వెనక్కి వచ్చే విషయంలో కూడా ఆలోచనలు చేస్తూ ముందుకు పెడితే అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారికి స్నేహ సంబంధాలు అనుకూలిస్తాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఆగిన పనులు ముందుకు పెడతాయి. ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. ఎదురు చూసిన సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఒక సమాచారం మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఆశించిన విషయాలలో మీరు విజయ సాధనతో పాటుగా కృషితో ముందుకు వెళ్ళడానికి మంచి ప్రయత్నాలు చేసి మంచి ఫలితాలు సాధించే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారికి వృత్తిపరమైన విషయాలలో అనుకూలమైన మార్పుల కొరకు శ్రమ అధికం చేస్తారు. అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేసి ముందుకు వెళ్ళడానికి నైపుణ్యాలు పెంచుకుంటూ ప్రయత్నాలు చేస్తారు. కృషిశీలత పెంపొందించుకుంటారు. అదేవిధంగా కొత్త నైపుణ్యాలతో ముందుకు పెడతారు. వ్యక్తుల సహకారం ఉపయుక్తంగా ఉంటుంది. చక్కగా దాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆలోచనల్లో అనవసర ఉద్వేగాల్ని, అధిక ఎమోషన్స్ లాంటి వాటిని అధిగమిస్తూ ముందుకు వెడితే ఇంకా చక్కటి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీనరాశి. అమ్మా, చివరిగా మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? మీన రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో అసంతృప్తిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా పెద్దల యొక్క ఆరోగ్య విషయంలోనూ దృష్టి సారిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. ఆలోచనలలో మంచి క్రియేటివిటీ అనేది ఏర్పడడం, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడం, చాలా విషయాలు అనుకూలమైన మార్పులు జరిగే అవకాశం లాంటిది కనబడుతోంది. ఆధ్యాత్మిక ఆలోచనలు, నిర్ణయాలు చాలా వరకు అనుకూలించే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అమ్మా, ద్వాదశ రాశుల వారికి వారే సులభంగా చేసుకునే పరిహారం గురించి తెలియజేస్తారా? 12 రాశుల వారికి ప్రతి వారికి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే దాంట్లో భాగంగా ఈ రోజున చెప్పుకునే గోచార ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో భాగంగా ఈ రోజున మీ ఇష్టదేవత ప్రార్థనతో పాటుగా ఈ రోజున వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆరాధన కావచ్చు, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు, శ్లోకాలు, గోవిందనామాలు, మందిర దర్శనాలు మొదలైనవి చేసుకోవడం బట్టి శక్తి, ఉత్సాహం, శ్రేయస్సు, సమస్యలను అధిగమించగలిగిన శక్తి మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా మీ వ్యక్తిగత దేవతా ప్రార్థన అయినా సరే, లేకపోతే ఈరోజు చెప్పుకుని ఈ పరిహారాన్ని పాటించుకోవడానికి ప్రయత్నాలు చేసినా సరే, ఏది మీకు అనుకూలంగా ఉందని భావన చేస్తే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళి శ్రద్ధతో, భక్తితో సమస్యల్ని అధిగమించడానికి మీరు కృషి చేయగలరని భావన చేస్తూ నమస్కారం. ఇది ఈనాటి శుభదిన కార్యక్రమం. రేపటి శుభదిన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.